హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది నాకు లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసినప్పుడు నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. 'ఆగుడు' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌కి ఏమంచో ఎడిటింగ్ చేయి బ్రో అని. సో, ఈ కామెంట్ చూపించాను కదా! సో, ఈ కామెంట్ అనేది నాకు వచ్చిందనమాట. సో, ఇదిగో బ్రో, 'ఆగుడు' సినిమా ఫస్ట్ సాంగ్ నుంచి నేను వీడియో ఎడిటింగ్ అనేది చేశాను. సో, బ్రో, వీడియో ఎడిటింగ్ అనేది నీకు నచ్చితే సో వెంటనే లైక్ చేయి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అనేది చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన దగ్గర ఎలైట్ మోషన్ యాప్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఎలైట్ మోషన్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కింద ఒక 3 ప్రిసెట్ లింక్స్ అనేవి ఇస్తాను. ఆ 3 కూడా డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ వివిఆర్ క్రేజీ వీడియోస్ ప్రిసెట్ లింక్ 1 అని ఉంటుంది కదా! సో అదనేది ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగనేది వస్తుందనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫొటోస్ అనేవి మీరు ఫొటోస్ అనేవి చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫోటో మీద ఇలా క్లిక్ చేస్తారు. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమో కలర్ అండ్ ఫిల్ అని ఉంటుంది కదా! సో దాని మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో అనేది సెలెక్ట్ చేసి ఉన్నది కదా! సో దాని మీద ఇలా క్లిక్ చేస్తారనమాట. సో నేను ఇక్కడ ఏమో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఓపెన్ అవుతుందన్నమాట. మీ ఆల్బమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేనేం చేశానంటే నా దగ్గర ఈ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి సో నేను మహేష్ బాబు ఫోటో అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా! సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇక్కడ ఏమో ఒకవేళ మీకు ఇలాగా రాకపోతే ఇలాగ వస్తే మీకు ఇక్కడ ఫిట్ అనే ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఫిట్ అనేది అయిపోతుందనమాట. ఓకేనా? మీకు ఇలాగా ఓకే, ఇలాగా దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఇలాగ మీకు అయిపోతుందనమాట. ఓకేనా? ఫిల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఫిట్ కాదు, ఫిల్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఇలాగ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఎడిట్ టెక్స్ట్ మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఈ ఫాంట్ లింక్ కూడా మీకు ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో మహేష్ బాబు, సో మహేష్ అని ఇస్తాను. సో మహేష్ అని ఇస్తాను. సో దాని మీద టిక్ కొట్టేసిన తర్వాత సో నేమ్ మార్చేసిన తర్వాత సో ఇక్కడ ఫొటోస్ అనేవి మీరు అన్ని ఫొటోస్ అనేది మీరు ఇలాగా చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇలా మీరు అన్ని ఫొటోస్ చేంజ్ చేసుకోవాలి. సో ఫిల్ అని పెట్టేశారంటే మీకు ఆటోమేటిక్గా మీకు అది ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు చేంజ్ చేసుకున్న తర్వాత ఇలాగ మీరు ఈ ఫొటోస్ అన్నీ కూడాను సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఫిల్ అనే కలర్ అండ్ ఫిల్లోనికి ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎలాగైతే మీరు ఫొటోస్ అనేవి చేంజ్ చేశారో సేమ్ అదే విధంగా ఇవన్నీ కూడా చేంజ్ చేస్తారనమాట. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తారు. సో బ్యాక్ వచ్చేసామంచో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సాంగ్ ఉంటుంది, వివిఆర్ క్రేజీ వీడియోస్ ప్రిసెట్ లింక్ 3 అనేది. సో ఇక్కడ మీకు సాంగ్ ఉంటుంది. సో ఈ 2 సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నామో అది ఓపెన్ చేయండి. సో ఈ వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాం, దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి. ఈ మ్యూజిక్ అనేది కింద తెచ్చేసుకోండి. సో ఇప్పుడు మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి సో వివిఆర్ క్రేజీ వీడియోస్ ప్రిసెట్ 2 ఉంది కదా! సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ది ఏమో కాపీ చేసుకోండి, ఫస్ట్ గ్రూప్. సో ఫస్ట్ గ్రూప్ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో బ్యాక్ వచ్చేసి సో ఈ వీడియో ఎడిటింగ్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇదంతా ఓపెన్ చేసి సో ఇక్కడ 13:4 అని ఉంది కదా! సో అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఆ లేయర్ అనేది పేస్ట్ చేసుకోండి, ఆ గ్రూప్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ టైం అని ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసుకొని సో ఈ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకుంటా మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అంటే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట టైం అనేది. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తారు. సో బ్యాక్ వచ్చేసి ఇంకోటి ఉన్నది కదా, ఈ 3 అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని సో ఓకే కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ చేసేసి ఇప్పుడు ఎలాగైతే మీరు పేస్ట్ చేశారో
అదే విధంగా పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలాగైతే మీరు చేశారో సో అదే విధంగా ఇక్కడ 23 దగ్గర ఉంచి ఇలాగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టైం ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద ఇలా క్లిక్ చేసుకొని సో ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 లేయర్స్ కూడా దీని ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో లేయర్ ఉంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకుంటారు. ఇంకో గ్రూప్ ఉంది కదా, సో ఇంకో గ్రూప్ కూడా సేమ్ ఇదే విధంగా సెలెక్ట్ చేసుకుంటారు. సో కాపీ చేస్తారు. సో బ్యాక్కి వెళ్తారు. సో బ్యాక్కి వెళ్ళేసి సో లాస్ట్ దగ్గరికి వెళ్తారు. ఓకే, సో దీని మీద సెలెక్ట్ చేస్తారు అండ్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు అండ్ దీని మీద క్లిక్ చేస్తారు. సో ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారంటే ఈ గ్రూప్లో ఆ ఫొటోస్ అనేవి చేంజ్ చేశారు, ఈ గ్రూప్లో ఆ ఫొటోస్ అనేవి చేంజ్ చేయాలి కదా, సో ఈ గ్రూప్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో, ఓకే నేను ఈ ఫోటో అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ ఫోటో నేను యాడ్ చేసేసి ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు ఏదైతే యాడ్ చేశారో ఆ ఫోటో అనేది ఒకసారి చూసుకోండి. సో అడ్జస్ట్ అయింది చూసారా. సో ఇక్కడ మీకు గ్రూప్ అనేది మీకు ఎక్కడి దాకా రాలేదు కదా, సో అందుకే మీకు ఆ ఫోటో అనేది లాస్ట్ దాకా రాలేదు. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇలాగ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉంచి మీరు గ్రూప్లో ఉన్న ఫొటోస్ అనేవి ఇలాగ చేంజ్ చేసుకున్న తర్వాత సో ఇలాగ మీరు 3 గ్రూప్స్ అనేవి యాడ్ చేశారు కదా, సో ఈ 3 గ్రూప్స్ కూడా సేమ్ మీరు ఇదే విధంగా ఉంచో ఫొటోస్ అనేవి చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేంజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీద మీకు సెట్టింగ్స్ పక్కన ఉంచో ఒక ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు అది ఉంచి ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనమాట. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏముంచో వీడియో పక్కన ఉంచో మీకు ఇక్కడ యారో లెక్క కనిపిస్తుంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ రిజల్యూషన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని 720 హెచ్డి, సో హెచ్డి మీద క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు కింద క్వాలిటీ ఉంది కదా, ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ అనేది ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీకు కింద ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కింద సేవ్ ఆప్షన్ అని ఉంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేస్తారు. అప్పుడు నుంచి మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట.